హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ఈరోజు మనం డే 4 ఏం జరిగింది, ఎలా వెళ్ళింది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మోస్ట్లీ ఈ ఎంసీజీ టెస్ట్ డే 3 ఇండియాకి ఎంత సక్సెస్ని ఇచ్చిందో, ఎంత హ్యాపీగా డే ఎండ్ అయిందో, డే 4 కూడా అంతే హ్యాపీతో ఎండ్ అవ్వాల్సింది. బట్ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ మిగిలిపోయింది. బికాస్ లాస్ట్ వికెట్ పడలేదు. బట్ దే బిల్డ్ 50+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు లియోన్ అండ్ బోలెండ్. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ టార్గెట్ కూడా 333 రన్స్కి వెళ్ళిపోయింది. సో అది ఆ ఒక్క డిసప్పాయింట్మెంట్ తప్ప ఫస్ట్ 2 సెషన్స్ ఇండియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఈవెన్ ఫస్ట్ సెషన్లో మన వాళ్ళు ఎక్కువ రన్స్ యాడ్ చేయనప్పటికీ ఒక 10 రన్స్ జస్ట్ యాడ్ చేసి ఆల్అవుట్ అయిపోయారు. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సెషన్లోనే వాళ్ళే 2 వికెట్స్ పడిపోయాయి. ఈవెన్ కొన్స్టాస్ అండ్ కవాజా ఇద్దరు అవుట్ అయ్యారు. బుమ్రా ఒక వికెట్ అండ్ సిరాజ్ ఒక వికెట్. ముఖ్యంగా కొన్స్టాస్ వికెట్ అయితే మాత్రం బుమ్రా సెలబ్రేషన్ రివెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే కోహ్లీ అవుట్ అయ్యాడో కొన్స్టాస్ ఇచ్చిన సెలబ్రేషన్కి రివెంజ్గా కౌంటర్గా ఈరోజు బుమ్రా దట్ టు బౌల్డ్ ఎడ్జ్గా క్యాచ్ అవుట్ అయింటే వేరేలా ఉండేది. బట్ బౌల్డ్ అవ్వడం, ఒక వండర్ఫుల్ డెలివరీతో బౌల్డ్ అవ్వడం, తర్వాత బుమ్రా అదే సెలబ్రేషన్ చూపించడం, చీరప్ గైస్ అంటూ ఆడియన్స్కి చూపించినట్లు. సో అది ఒక మంచి మూమెంట్గా ఉన్నింది. తర్వాత ఒక మంచి డెలివరీతో సిరాజ్ మన కవాజాని పెవిలియన్కి పంపించాడు. సో పెద్ద రన్స్ వాళ్ళు స్కోర్ చేయలేదు. అరౌండ్ 50+ రన్స్తో 2 వికెట్స్ ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయింది. ఐ థింక్ ఇండియా అక్కడ కూడా చాలా పర్ఫెక్ట్గా బౌలింగ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్ లంచ్ సెకండ్ సెషన్ చూస్తే బుమ్రా ఒకసారిగా కంబ్యాక్ ఇచ్చాడు. ఎప్పుడైతే స్మిత్ మనకు కొంచెం స్ట్రాంగ్గా అనిపించాడో అదే టైంలో ఒక ఫుల్ బాల్తో స్మిత్ని కొంచెం బురుడి కొట్టించినట్టే. ఎందుకంటే ఒక ఫుల్ లెంత్ డెలివరీ కొంచెం అవుట్ సైడ్ వేశాడు సిరాజ్. సో దాన్ని డ్రైవ్ అవే స్మిత్ దొరికిపోయాడు. అక్కడ క్యాచ్ దొరికిపోయాడు. సో వన్స్ స్మిత్ అవుట్ అయ్యాక బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. బుమ్రా వచ్చాడు. హెడ్ రాగానే బుమ్రాని దింపాడు మళ్ళీ రోహిత్ శర్మ. ఈవెన్ గ్యాప్ ఇచ్చినప్పటికీ ఒక 2 ఓవర్స్ హెడ్ రాగానే మళ్ళీ బుమ్రా కంబ్యాక్ ఇచ్చాడు. రావడం ఫస్ట్ బాల్ హెడ్ మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి చేతిలో లడ్డు పెట్టినట్టు క్యాచ్ పెట్టి వెళ్ళిపోయాడు. సో ఈ మ్యాచ్ మనకు ఖచ్చితంగా మన వాళ్ళు ఎంత ప్లాన్తో వచ్చారు హెడ్ వికెట్కి అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా ఒక వండర్ఫుల్ ఆఫ్ స్టెంప్ బెయిల్ తీసేసిన వికెట్ మనం చూసాం. ప్లస్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్ టు బుమ్రా టు హెడ్ క్యాచ్, సింపుల్ క్యాచ్. ఎలా అయితే గబ్బా టెస్ట్లో, ఐ థింక్ అడిలైట్ టెస్ట్లో మన జైస్వాల్ స్టార్క్ వికెట్ ఇచ్చాడు, అదేవిధంగా ఒక సింపుల్ డెలివరీ, ఒక ఫ్లిక్ చేయడంతో ఈజీ క్యాచ్ మన నితీష్ కుమార్ రెడ్డి దొరికింది అక్కడ. సో ఇట్స్ అ వండర్ఫుల్ మూమెంట్. ఆఫ్టర్ దట్ మార్ష్ వచ్చాడు. సేమ్ ఓవర్లో లాస్ట్ బాల్కి ఒక అన్ఈవెన్ బౌన్స్ వల్ల ఇన్సైడ్ ఎడ్జ్ అయిపోయి వికెట్ అయిపోయింది. సో ఆ విధంగా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసి 90 for 2 ఉన్నదాన్ని నియర్లీ 90 for 5కి వచ్చింది. సో తక్కువ టైంలోనే నెక్స్ట్ క్యారీ కూడా అవుట్ అయ్యాడు బుమ్రాకి. ఒక అద్భుతమైన బాల్ బౌల్డ్ అవుతాడు. సో అంతటితో ఆల్మోస్ట్ 100 లోపే 6 వికెట్స్ పడ్డం. సో ఇండియా నాట్ ఈవెన్ లీడ్ 200 దగ్గర కూడా లేదు అప్పుడు టార్గెట్. సో ఆ స్టేజ్ నుంచి కమిన్స్ చాలా అద్భుతంగా ఆడాడు. కమిన్స్ అండ్ లబుషేన్ చాలా బాగా ఆడారు. మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. నియర్లీ 150-160 వరకు తీసుకొచ్చారు. తర్వాత నెక్స్ట్ సెషన్లో వికెట్స్ కొంచెం తీస్తున్నప్పటికీ లబుషేన్ అవుట్ అయ్యాడు. ఒక మంచి డెలివరీ, సిరాజ్ నిప్ బ్యాక్ అయింది లోపలికి ఎల్బిడబ్ల్యూ. ఆ తర్వాత కొద్దిసేపు కమిన్స్ అండ్ లియోన్ ఆడారు. తర్వాత కమిన్స్ వికెట్ పడుతుంది. తర్వాత లియోన్ అండ్ బోలెండ్ ఐ థింక్ అరౌండ్ 270 or 280 దగ్గర మనకి 9th వికెట్ పడ్డప్పటికి ఆల్మోస్ట్ మనకు క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకో 10 minutesలో అనుకునే టైంలో అద్భుతంగా బ్యాటింగ్ ఆడారు. వాళ్ళని మాత్రం అప్రిషియేట్ చేయకుండా ఉండలేము. బోలెండ్ అసలు ఎంత బాగా డిఫెండ్ చేశాడంటే, మనకు తెలుసు లియోన్ కొంచెం ఆడగలడు. దట్ టు ఇండియా బౌలర్స్ లియోన్ బ్యాటింగ్ కొంచెం బెటర్గానే ఆడగలడు టైలెండర్స్లో అని తెలుసు. బట్ బోలెండ్ ఇంత బాగా డిఫెండ్ చేయగలడు. ఈవెన్ బుమ్రాని కానీ, సిరాజ్ని, ఆకాష్దీప్ని, జడేజాని కూడా చాలా అద్భుతంగా ఆడాడు బోలెండ్. చాలా పెద్ద లైఫ్స్ ఏం రాలేదు, అంత ట్రబుల్ ఏం చేసినట్లు కూడా కనిపించలేదు మన బౌలర్స్. మరి ఇంటెన్సిటీ తగ్గిందా లేకపోతే బాల్ మనకి హెల్ప్ అవ్వలేదా అనేది తెలియలేదు కానీ బట్ దే ప్లేడ్ రియలీ వండర్ఫుల్. అండ్ 50+ పార్ట్నర్షిప్ కంప్లీట్ చేశారు 10th వికెట్కి. అండ్ దెన్ 300 లీడ్ దాటింది. ఇప్పుడు మన టార్గెట్ 333కి వచ్చింది. బట్ లాస్ట్లో కొసమేరకు చెప్పాలంటే మన బుమ్రా ఫైనల్ ఓవర్కి వచ్చి వికెట్ తీయడం
ఆ వికెట్ నో బాల్గా మారడం ఇంకొక చిన్న బ్యాడ్ సైన్ అనిపించింది. బికాస్ మనకి సిమిలర్లీ ప్రీవియస్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా నో బాల్ వేయడం, సిమన్స్ వికెట్ పడింది. ఐ థింక్ చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేరు ఆ మూమెంట్ని. సో అదేవిధంగా ఈరోజు బుమ్రా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వికెట్ బాల్ నో పోయింది. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ డే ఎండ్ వాళ్ళు స్టిల్ 9 వికెట్స్తోనే ఎండ్ అయింది. స్టిల్ దే హ్యావ్ 1 వికెట్. మరి చూడాలి వాళ్ళు రేపు మార్నింగ్ డిక్లేర్ చేస్తారా, లేదా ఆడినంత వరకు ఆడి తర్వాత ఇండియాకి బ్యాటింగ్ ఇస్తారా. మోస్ట్లీ ఐ థింక్ ఆస్ట్రేలియా డ్రా కోసం చూస్తే మాత్రం ఖచ్చితంగా రేపు ఆడడానికి ట్రై చేస్తారు. ఆర్ ఇఫ్ దే గో ఫర్ అగ్రెసివ్ గేమ్, డెఫినెట్గా ఐ థింక్ డిక్లేర్ ఇచ్చేసి ఇండియాకి బ్యాటింగ్ ఇస్తారని అనుకుంటున్నా. బికాస్ 330 వన్డేలో చేయడం ఇండియాకి కూడా అంత ఈజీ కాదు. బికాస్ మనకి విన్ ఎంత ముఖ్యం అంటే ఇప్పుడు WTC ఫైనల్ స్టేక్లో ఉంది కాబట్టి ఫైనల్ స్పాట్ ఖచ్చితంగా మనం విన్ అవ్వాలి. అట్లీస్ట్ వర్స్ట్ కేసులో డ్రా చేసుకోవాలి. బికాజ్ మనం మ్యాచ్ ఓడిపోతే కనుక ఖచ్చితంగా కంటెన్షన్ నుంచి అవుట్ అవుతాం. సో ఖచ్చితంగా మనం మ్యాచ్ డ్రా చేసుకోవాల్సిన అవసరమే ఉంది. సో ఇండియాకి ఇప్పుడు ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి, ఆర్ ఆస్ట్రేలియాకి కూడా ఫెయిర్ ఛాన్సెస్ ఉంది మ్యాచ్ గెలవడానికి. బికాజ్ దే హ్యావ్ ఫుల్ డే టు బౌల్ అవుట్ ద ఇండియా. అండ్ అట్ ద సేమ్ టైం డ్రాకి ఆప్షన్ ఉంది. సో ఇండియా హ్యావ్ టు పుష్ ఫర్ ద డ్రా, సో దట్ మనం నెక్స్ట్ మ్యాచ్కి వెళ్తే అట్లీస్ట్ లాస్ట్ మ్యాచ్ సిడ్నీలో గెలిచిన సిరీస్ గెలవచ్చు. అండ్ వీ స్టిల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ WTC ఫైనల్. చూడాలి ఏం జరుగుతుందో. సో ఈరోజైతే ఆ విధంగా డే కొంచెం ఇండియాకి ఆల్మోస్ట్ ఫస్ట్ 2 సెషన్స్, ఈవెన్ హాఫ్ ఆఫ్ ద థర్డ్ సెషన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు మన ఇండియన్ బౌలర్స్. లాస్ట్లో కొంచెం డౌన్ అయ్యారు. ఈవెన్ న్యూ బాల్ మనకి ఎక్కువ ఓవర్స్ దొరకలేదు, ఓన్లీ 2 ఓవర్స్ మాత్రమే న్యూ బాల్తో దొరికాయి. సో దే ప్లేడ్ ద టైల్ ఎండర్స్ అనే దానికంటే వాళ్ళు లాస్ట్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా బోలెండ్ అండ్ లియోన్ చాలా అద్భుతంగా ఆడారు. సో వాళ్ళు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో లెట్స్ సీ వాట్ విల్ అన్ఫోల్డ్ టుమారో. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు? ఇండియా గెలుస్తుందా, ఆస్ట్రేలియా గెలుస్తుందా, లేకపోతే మ్యాచ్ డ్రా అవుతుందా? సో మీ ఒపీనియన్స్ ఏందో కమెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.